వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కొన్ని చోట్ల అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది. ఇక ఇది ఇలాగ ఉంటే 15వ తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల 15వ తారీఖు నుండి 18వ తారీఖు మధ్యలో వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఒకసారి జిల్లాల వారీగా అయితే చూద్దాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే మధ్య తెలంగాణతో పాటుగా మధ్య ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర, అలాగే పడమర తెలంగాణ జిల్లాలో చల్లటి వాతావరణంతో కొన్న తేలికపాటి చిరుజల్లు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ అల్పపీడనం అయితే ఇది కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా, అలాగే భువనేశ్వరి పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో అయితే 15వ తారీఖు నుండి 18వ తారీఖు మధ్యలో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉందండి. ఇక ప్రజెంట్ ఈరోజు రాత్రికి ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో కూడా ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మరొక పక్కన ఇటు వరంగల్ ప్రాంతంలో కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే రాయలసీమలో మంచి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. చిత్తూరు, పుత్తూరు, అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు, పొంగునూరు పరిసర ప్రాంతాలు, వెంకటగిరి పరిసర ప్రాంతాలు, నెల్లూరు, అలాగే కావలి పరిసర ప్రాంతాలు, గిద్దలూరు పరిసర ప్రాంతాలు, నంద్యాలకు దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రాజాం కానీ, పాలకొండ, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు రాత్రికి మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు జోరు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితో పాటుగా హైదరాబాద్ నగరం, అలాగే పడమర తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఈరోజు రాత్రికి అయితే ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాత్రికి చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఇటు ఏదైతే మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఉన్నాయో గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలను అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున సమయం మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటికే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాంధ్రతో పాటుగా మిగిలిన తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు రాత్రికి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం అయితే మరి కొద్ది గంటల్లో ఈరోజు రాత్రికి చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అల్పపీడనంతో వచ్చే 3 రోజులు, అలాగే తర్వాత 4 రోజులు ఋతుపవనాలు బలపడటంతో వర్షాలు 11 నుంచి 15, 15 నుంచి 18 మధ్యలో మళ్ళీ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి వచ్చే 2 వారాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. కాబట్టి రైతులు, ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. 15వ తారీఖున అల్పపీడనం కొంచెం తీవ్రంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.